హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు అనురాధ. ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్స్ పెట్టండి. మీ అభిప్రాయాలన్నీ నాతో పంచుకోండి. నేను మా అభిప్రాయాలన్నీ మీతో పంచుకుంటాను. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అసలే ఈ సీజన్ 8 మనందరికీ అంతగా ఎక్కలేదు, అంతగా మనకి ఎంటర్టైన్మెంట్ అవ్వలేదు. అందుకనే మనము చాలా డిసప్పాయింట్గా అయిపోయి ఉన్న సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ వస్తాయి వస్తాయి మంచి టఫ్ ఇస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ ఆ పేర్లు అయితే అనౌన్స్మెంట్ విన్న తర్వాత నాకైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అయిపోయాను. ఒక్కరో ఇద్దరో తప్పితే మిగతా 6 క్యాండిడేట్స్ అంత టఫ్గా ఫైట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒకటి అవినాష్, అవినాష్. ఈయన ఆల్రెడీ మనకి బిగ్ బాస్ సీజన్స్లో వచ్చి మనకి ఎంటర్టైన్మెంట్ చేసి సూపర్గా ఆడేసి వెళ్ళారు. ఈయనకున్న పేరుని నిలుపుకొని వెళ్ళాడు, కానీ ఎక్కడ తొక్కుకొని వెళ్ళలేదు. చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ప్లస్ గేమ్స్ దగ్గర కూడా మంచి టఫ్, ముక్కు మీద కోపం ఉండే వ్యక్తి, మనందరికీ మన మనసులు దోచుకున్న వ్యక్తి. ఏ షోకి వచ్చినా కూడా ఆయన మనల్ని కడుపుబ్బని ఒప్పిస్తాడు. జబర్దస్త్లో కానీ నాకు తెలిసి ప్రతి షోలో కూడా ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇలాంటి ఓకే నాకైతే ఈయనకి ఇచ్చేసాను, 100 మార్క్స్ ఇచ్చేసాను. హరితేజ కూడా సీజన్ 1లో సూపర్ ఫైట్ ఇచ్చింది అందరికీ. టాప్ 5 వరకు కూడా రావటం మనం చూసాము. హరికథ చెప్పడంలో కానీ, కామెడీ చేయడంలో కానీ, ఇతన్ని ఇమిటేషన్ చేయడం కానీ, గేమ్స్ విషయం కనుక వస్తే కూడా మంచి గట్టి పోటీ ఇవ్వగలదు వీళ్ళకి కూడా. ఆషామాషి క్యాండిడేట్ అయితే కాదు. మొన్న దేవరాల కూడా మంచి క్యారెక్టరే ఇచ్చారు దాంట్లో. చాలా బాగా చేసింది కూడా. నాకు బాగా ఇష్టం ఈ అమ్మాయి కూడా. ఈ అమ్మాయికి కూడా 100 మార్క్స్ ఇస్తాను. ఇంకా మిగతా 6 మెంబర్స్, వీళ్ళలో ఫస్ట్ చెప్పాలంటే ఒక గౌతమ్ 2.0 3.0గా వస్తాడేమో అనుకుంటున్నాను నేను. ఇతను కూడా చాలా గట్టి పోటీ ఇస్తాడు. ఎందుకంటే మన శివాజీ గారికి ఆపోజిట్గా వెళ్ళి ఆయన లాస్ట్ వరకు నిలదొక్కుని సూపర్గా ఆడి వచ్చాడు. ఎక్కడ భయం అనేది లేకుండా, ఈయన పెద్ద హీరో, ఈయనకి ఎదురు వెళ్ళకూడదు అని భయపడకుండా ఉన్న నిజాన్ని ఉన్నట్టుగా ఫేస్ మీద చెప్పగలిగే క్యారెక్టర్ ఉన్న అతను గౌతమ్ను కూడా ఒప్పుకుంటా. ఇంకా 5 మెంబర్స్ మాత్రం నేనైతే చెప్తున్నాను, నాకైతే నచ్చలేదు. మీకైతే ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. అసలు గంగవ్వ ఎందుకండి? ఏం ఆడగలదు? అసలు ఏమీ ఆడలేదు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈమెకి ఏమర్థమవుతుంది? ప్రతి ఏ టాస్క్లో ఆడలేదు ఆ వయసుకి. పోనీ ఏదైనా స్పోర్టివ్ స్పిరిట్ అన్నీ అంటే అసలు ఆమెకి ఏమీ తెలియదు. ఆమెది పోతా ఉంది పాప యూట్యూబ్ చేసుకుంటా. ఆమె ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఆమె హింసించడము, గెలకటము? నాకైతే గంగవ్వ ఫెయిల్. బిగ్ బాస్కి సెట్ కాదు ఆమె. 1 వీక్లోనే వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. దానికి పిలవడం దేనికి? ఆమెం గట్టి పోటీ ఇవ్వలేదు. ఆమెం గట్టి పోటీ ఇవ్వగలదండి? మేబీ మీకు ఎవరికైనా ఇవ్వగలదు అని ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ రోహిణి కూడా నాకు అంత గట్టి పోటీ ఇవ్వలేదు. కామెడీ విషయంకి వస్తే ఓకే, కానీ గేమ్స్ విషయం కానీ తన ఫిజిక్ సెట్ కాదు. గేమ్స్కి కూడా వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వలేదు. మాట్లాడే విధానంలో కూడా ఆమె గట్టి పోటీ ఇవ్వలేదు. కామెడీగా వెళ్తూ ఉంటుంది ఆమె, కరెక్ట్ కాదు. కార్తీక దీపంలో మౌనితను రావచ్చు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. ఇందుకు రెమ్యునేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనా? గంగవ్వకి అయితే తక్కువ రెమ్యునేషన్ ఇవ్వచ్చు అనా? ఇదేమన్నా బాగుందా బిగ్ బాస్? ఆ ప్రేక్షకులందరినీ మీరు డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. ఇది 100% ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసిన విషయమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఒక ముగ్గురు తప్పితే ఇంకా మిగతా వాళ్ళందరూ వేస్ట్. తీసుకురావడం కూడా వేస్ట్. మా కోసం వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం లేదు. హౌస్ వాళ్ళ కోసం కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈజీగా మిగతా వాళ్ళందరినీ, ఎందుకంటే లోపల ఉన్న కంటెస్టెంట్లు ఏం తక్కువ అయిన వాళ్ళు ఏం కాదు. ఇప్పుడున్న వాళ్ళు మంచి గట్టి ఫైట్ ఇవ్వగలిగే వాళ్ళు. వాళ్ళకి ఇవ్వాలి అంటే మన మౌనిత లాంటి వాళ్ళే కరెక్ట్. ఆమెను తీసుకొచ్చుంటే సూపర్ ఉండేది, హైలైట్ అయిపోయేది షో కూడా. ఇంకా మెహబూబు ఫిజిక్ ఉందే కానీ తను కూడా ఏమీ ఆడలేకపోయాడు బిగ్ బాస్కి వచ్చినప్పుడు. ఏదో అట్ట ఆడేసి వెళ్ళిపోయాడు అంతేగాని ఇంకా తను కూడా ఏమీ అంత హైలైట్ ఏం కాదు. ఇంకపోతే ఇంకెవరు? నైని పావని. ఈమె కూడా 1 వీకే ఉండే వెళ్ళింది శివాజీ గారి బిగ్ బాస్ సీజన్ అప్పుడు. 1 వీక్లోనే ఆమె కూడా ఫస్ట్లోనే వెళ్ళిపోవడం జరిగింది. ఈమె కూడా నాకు ఏం ఆడుతుందా అనిపించింది. ఇంకపోతే ఇంకెవరున్నారు? అంతే 8 మెంబర్స్ అయిపోయారు.
బిగ్ బాస్ గారు మా అందరికీ చాలా డిసప్పాయింట్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని ఎదురు చూస్తున్నంత సేపు లేదు మాకు నీరు కార్చడము, తుస్సుమనిపించారు. మిగతా నాకు 5 మెంబర్స్‌లో అస్సలు నచ్చలేదు. వాళ్ళేమీ పోటీ ఇవ్వలేరు మన కంటెస్టెంట్స్‌కి. మేము ఎక్స్పెక్ట్ చేసాము చాలా మౌనిత వస్తదేమో అనుకొని. ఆమెని పిలిపించకుండా మీరు ఎందుకు రెమ్యునేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తదనా? వీళ్ళు పిలవకపోవడానికి కారణము. ఎంతమంది లేరు ఇంకా చాలా గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరిని ఎందుకు పిలిచి వైల్డ్ కార్డ్‌గా పిలవలేకపోయారు? ఎంత మీకు రెమ్యునేషన్ ఇవ్వాల్సి వచ్చినా కూడా మీకు టీఆర్పీ ద్వారా అంతే అమౌంట్ రిటర్న్ వస్తది కదండీ! ఎందుకు మీరు అంత డబ్బులు మిగిల్చుకోవాలని చూడడం? మాకైతే నచ్చలేదు. మెయిన్ నాకు నచ్చలేదు నా ఒపీనియను. నా ఒపీనియన్‌తో మీరు కూడా ఏకీభవిస్తారేమో ఎవరైనా కామెంట్స్‌లో పెట్టండి. కానీ చూద్దాము ఎలాగా వైల్డ్ కార్డులు తీసుకొని వచ్చి ఆ గేమ్ని హైలైట్ చేస్తారు, టీఆర్పీ రేట్ని పెంచగలరు బిగ్ బాస్ వాళ్ళు అని చెప్పి మనము వెయిట్ చేద్దాము ఈగర్లీగా. నాకైతే అసలు నచ్చలా. ఒక విధంగా చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చినంత పని అయింది. నాకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా నాకు నచ్చలేదు అని. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఫర్దర్ వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండమని కోరుకుంటూ ఇట్లు మీ అనురాధ. బాయ్ అండి.